ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రవి ఏ పని దొరికితే ఆ పని చేస్తూ జీవించేవాడు. ఒకరోజు ఉదయం నుంచి రవికి ఒక్క ముద్ద అన్నం కూడా దొరకలేదు. జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆకలితో నీరసంగా ఒక టీ కొట్టు ముందు నిలబడ్డాడు. టీ కొట్టు యజమాని శంకర్ రవిని గమనించాడు. ఏం కావాలి బాబూ అని అడిగాడు. రవి తలదించుకుని ఏమీ వద్దు అన్నా, కాసేపు ఇక్కడ నిలబడతాను, ఉదయం నుంచి ఏమీ తినలేదు అన్నాడు. శంకర్ అతని మాటలు విని వెంటనే ఒక కప్పు వేడి టీ, 2 బిస్కెట్లు ఇచ్చాడు. ముందు ఇది తిను, డబ్బులు అడగను అన్నాడు. రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నా, నా దగ్గర డబ్బులు లేవు, కాని ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోరు అన్నాడు. శంకర్ నవ్వుతూ, ఆకలితో ఉన్నవాడికి ఇచ్చిన ఆహారానికి లెక్కలు ఉండవు బాబూ అన్నాడు. ఆ మాటలు రవి గుండెల్లో నిలిచిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కాలం గడిచింది. రవి చిన్న చిన్న పనులు చేస్తూ, రాత్రిళ్లు చదువుకుంటూ చివరకు ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. తన తెలివితో, కష్టంతో ఒక చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల్లో ఆ కంపెనీ పెద్దదయింది. ఒకరోజు రవి తన కారులో ప్రయాణిస్తూ అదే టీ కొట్టు దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ టీ కొట్టు కనిపించలేదు. ఆరా తీయగా శంకర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. అతని భార్య అనారోగ్యంతో ఉండటంతో అప్పులు పెరిగిపోయాయి. టీ కొట్టును కూడా మూసెయ్యాల్సి వచ్చింది. రవి వెంటనే శంకర్ ఇంటికి వెళ్ళాడు. శంకర్ అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయాడు. మీరు ఎవరు బాబూ అని అడిగాడు. రవి నవ్వుతూ, అన్నా, కొన్ని సంవత్సరాల క్రితం ఆకలితో మీ టీ కొట్టు ముందు నిలబడ్డ ఒక అబ్బాయి గుర్తుందా అన్నాడు. శంకర్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. రవి, నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగాడు. రవి అతని కాళ్లకు నమస్కారం చేశాడు. అన్నా, మీరు ఇచ్చిన ఆ ఒక్క కప్పు టీ నా కడుపు మాత్రమే నింపలేదు, నా జీవితంలో ఆశను నింపింది. శంకర్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. రవి తనతో తెచ్చిన పత్రాలను అతని చేతిలో పెట్టాడు. ఇది మీ టీ కొట్టుకు కొత్త షాప్. ఇక మీదట మీరు అప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ భార్య చికిత్స ఖర్చులు కూడా నేను చూసుకుంటాను. శంకర్ షాక్ అయ్యాడు. బాబూ, నేను నీకు ఇచ్చింది కేవలం ఒక కప్పు టీ. రవి కన్నీళ్లతో నవ్వుతూ, అన్నా, మీరు ఇచ్చింది టీ కాదు, ఆ రోజు నాకు నేను ఒంటరిగా లేను అనే నమ్మకమిచ్చారు. శంకర్ రవిని హత్తుకున్నాడు. రవి తన కంపెనీలో ఒక నియమం పెట్టాడు. ఆకలితో వచ్చిన మనిషిని ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపకూడదు. ప్రతిరోజూ తన కంపెనీ దగ్గర ఉచితంగా టీ, టిఫిన్ అందించేలా చేశాడు. ఒకరోజు ఒక ఉద్యోగి రవిని అడిగాడు. సార్, ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నారు, అయినా ఈ చిన్న విషయానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు? రవి చిరునవ్వుతో చెప్పాడు. నా జీవితాన్ని మార్చింది కోట్ల రూపాయలు కాదు, ఆకలితో ఉన్నప్పుడు ఒక మంచి మనిషి ఇచ్చిన ఒక కప్పు టీ. ఆ మాట విన్న ఉద్యోగులందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. మనకు చిన్నదిగా అనిపించే ఒక సహాయం ఎదుటివారి జీవితంలో మాత్రం ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు.